వెళ్ళిపోయామా? నేను ఒక మాట అడుగుతాను. నయమాన్ని అడుగుదాం మనం. ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒక్కసారి దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడి మాట వింటేనే నీ రోగం స్వస్థపరచబడిందే. నీవింక తరచుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే ఇంకెంత లాభం వస్తుంది? ఇంకెంత సౌభాగ్యం ఏర్పడుతుంది? ఇంకెంత బలం వస్తుంది? ఒక్కసారి దైవజనుడు మాట విని 7 మార్లు సులో మునిగావే, 7 మార్లకి నీ దేహం పసిపిల్లవాని దేహం వల్ల అయిపోయిందే. మరి 7 మార్లకి పసిపిల్లవాని వల్ల దేహం అయిపోతే, ఒక్క మాట దైవజనుడు పలికితే, ఒక్క మాట పలకగానే నీ దేహం మారిపోతే, మరి దేవుని సేవకుడి దగ్గరికి తరచుగా వెళ్ళాలన్న ఆలోచన, దేవుని మాటలు తరచుగా వినాలన్న ఆలోచన, ఆ జ్ఞానం అతడికి ఎందుకు లేదు? చెప్పాలి, ఎందుకు లేదు? మనం కూడా కోరుకుంటాం. ఏం కోరుకుంటాం? నాకు ఇది జరిగితే నీ మందిరానికి వస్తాను. జరిగింది, వచ్చావు, వెళ్ళిపోతావు. అంటే అది పొందుకున్న తర్వాత నువ్వు వస్తానన్న ప్రకారంగా వచ్చి అక్కడ మొక్కు చెల్లించి వెళ్ళిపోతున్నావు. అంటే ఒక్కటి పొందుకున్న వెంటనే నీకెందుకు ఈ ఆలోచన ఏర్పడుతుంది? సరిపోద్దులే నాకు దీంతో సరిపోద్దులే అని ఎందుకు ఆలోచన ఏర్పడి ఇంకా ఎదరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? అవి కూడా మనం చాలా జాగ్రత్తగా మనం గుర్తించాలి, గమనించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా విషయాలు నేర్చుకోవాలి ప్రభులో మనం ఎలాగుంటే, ప్రభులో మనం ఎలా నడిస్తే, ప్రభులో మనం ఎలా నిలబడితే, ప్రభులో మనం ఎలా జీవిస్తే మనం దేవుడు నిర్ణయించింది పొందుకోగలం. దేవుడు మనకు దయచేయాలని ఆయన హృదయంలో బలంగా స్థాపింపబడి మన కొరకు చేసిన పట్టణానికి మనం ఎలా వెళ్ళగలం అనేది జ్ఞాని ఆలోచన చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అంతే కదా, మన పిల్లల్ని కూడా క్రమంగా మనం స్కూల్కి పంపిస్తాం, క్రమంగా మనం హోంవర్క్ చేపిస్తాం. వారి విషయంలో ఎంత ఫీజు అయినా సరే, ఎంత కష్టమైనా సరే పిల్లల్ని మనం చదివిస్తామంటే ఒకానొక స్థితిలో వాడు పెద్దోడు అవుతాడని. ఏమవుతాడని? వాడు గౌరవ మర్యాదలతో బ్రతకగలడని, వాడి కాళ్ళ మీద వాడు నిలబడగలగడని, వాడు చూడండి సమాజంలో చక్కటి పేరును సంపాదించుకోగలడని, తను తాను పోషించుకోగలడని అంత కష్టపడి మనం చదివిస్తాం కదా. ఈరోజు కూడా దేవుని వాక్యము ప్రతి వారంలో 2 మార్లు లేక 3 మార్లు మనల్ని బలపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడంటే, రానున్న యుగంలో, రానున్న సమయంలో నీకు నువ్వుగానే దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు తన చేతులు చాపి నిన్ను ఫలానమ్మకమైన కుమారుడా, ఫలానమ్మకమైన కుమార్తె అని తన కౌగిట్లోని తీసుకుని ఆయన మనకు నిర్మించిన ఆ పట్టణంలోనికి నిన్ను ఆహ్వానించాలనేదే ఆయన కోరిక. కాబట్టి ఇక్కడ ఆయన జ్ఞానయుక్తమైన మాటలు నీకు నేర్పిస్తున్నాడు.